पतरस और यूहन्ना दोनों दोपहर के समय में मंदिर को प्रार्थना करने जा रहे थे। ఒకసారి పేతురు మరియు యోహాను మధ్యాహ్న కాలపు సమయంలో ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తున్నారు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. कौन सा समय था वो? అది ఏ సమయము? दोपहर का समय है। మధ్యాహ్న కాలము. हम तो दोपहर में सो जाते हैं। మనమైతే మధ్యాహ్నం పడుకుంటాం. समय था वो। మధ్యాహ్న కాలం. ये प्रेरितों का काम का नमूना है। అపోస్తుల పనుల మాదిరిది. हालेलुया హల్లెలూయా. अब उसी नमूने में आज मैं और एक नमूना आपको दिखा रहा हूँ। ఆ మాదిరిలో ఉండి ఇంకొక మాదిరి చూపెడుతున్నాను. प्रेरितों के काम को निकाले मेरे प्रियो। అపోస్తుల కార్యాన్ని తీయండి నా ప్రియమైన వాళ్ళరా. अब यहाँ पर देखिए ఇక్కడ చూడండి तीसरे अध्याय में 3వ అధ్యాయంలో पतरस और यूहन्ना పేతురు మరియు యోహాను तीसरे पहर को यानी दोपहर को పగలు 3 గంటలకు అనగా మధ్యాహ్నము. हालेलुया హల్లెలూయా. कितने समय का? ఆ సమయం ఏంటి? तीसरे पहर लिखा है, पढ़ो। పగలు 3 గంటలని రాసి ఉంది, చదవండి. पतरस और यूहन्ना तीसरे पहर प्रार्थना के समय मंदिर में जा रहे थे। हालेलुया హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళరా. कौन सा पहर था वो? అది ఏ సమయము? तीसरा पहर పగలు 3 గంటలకు दोपहर के समय में। మధ్యాహ్నము సమయము. किस लिए जा रहे थे वो? దేని కొరకు వెళుతున్నారు వారు? हाँ, आप सबको हम इसीलिए बुला रहे हैं, प्रार्थना में आओ। మీ అందరిని ఎందుకే పిలుస్తున్నాం? ప్రార్థనకు రండి. कहाँ पर आओ? ఎక్కడికి రావాలి? क्या पतरस यूहन्ना को घर नहीं था? పేతురు యోహానుకి ఇల్లు లేదా? बोलो ना। చెప్పండి. ये मंदिर में काहे जा रहे हैं ये लोग? మరి మందిరానికి ఎందుకు घर में सोना चाहिए ఇంట్లో వెళ్ళి పడుకోవాలి? मेरे प्रियो। నా ప్రియమైన వాళ్ళరా, पतरस यूहन्ना अपोस्टल थे। పేతురు మరియు యోహాను వీరు అపోస్తలులు, कलीसिया के बड़े लोग। సంఘపు పెద్దలు. तीसरे पहर को मंदिर में प्रार्थना के लिए आ रहे हैं। పగలు 3 గంటలకు మందిరానికి వెళుతున్నారు ప్రార్థన చేయడానికి. हालेलुया హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, वो घर में प्रार्थना कर सकते थे, వారి ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు. लेकिन वो जानते थे परमेश्वर के भवन में जो सुकून, जो शांति, जो आराम, जो परमेश्वर की उपस्थिति मिलती है वो कहीं नहीं मिलती। इसलिए वो मंदिर में जा रहे प्रार्थना వారి के लिए। ఇళ్లలో కూడా ప్రార్థన చేసుకోవచ్చు, కానీ వారికి ఒక విషయము తెలుసు, ఏంటంటే దేవుని మందిరములో ఏ సుఖము, శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుందో అది మరి దేవుని సన్నిధి ఉంటుంది, అది మరి ఎక్కడనూ ఉండదు. आमेन ఆమేన్. हालेलुया హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, मंदिर का सुकून अलग है, प्रार्थना का। ప్రార్థన చేస్తున్నప్పుడు కలిగే సౌఖ్యము, మందిరపు సౌఖ్యము వేరుగా ఉంటుంది. अभी आप लोग भी बता रहे हैं, एक एक गवाही आ रही है। మీరు కూడా చెప్తున్నారు, ఒక్కొక్క సాక్ష్యం हाय వస్తుంది. हाय क्या लग रहा है। అరే ఎలా అనిపిస్తుంది. हम मंदिर में आकर वेदी के पास जो प्रार्थना करते हैं वो सुकून अलग ही है बोले। మందిరంలోనికి బలిపీఠం దగ్గరికి వచ్చి చేస్తున్న ప్రార్థనలో ఉన్న సౌఖ్యము వేరంగా ఉంది. वो शांति अलग ही है बोले। ఆ శాంతి వేరుగా ఉంది. वो मजा कुछ अलग ही लग रहा ఆ है, ఆనందం కొంచెం వేరుగా అనిపిస్తుంది. इसलिए अच्छा लग रहा है। అందుకని బాగా అనిపిస్తుంది. बहुत शांति महसूस कर रहे చాలా हैं। శాంతిని అనుభవిస్తున్నాము. हम परमेश्वर को धन्यवाद देते हैं कि ये सुख हमने पहले कभी नहीं हमने अनुभव किया, ऐसा सुख अभी पा रहे हैं, इसलिए अच्छा लग रहा है, इसलिए हम मंदिर में ही आएंगे। మేము ఎన్నటికీ అనుభవించినటువంటి సుఖము ఇప్పుడు మేము పొందుకుంటున్నాము కాబట్టి మేము మందిరానికి వస్తున్నాము. हालेलुया హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, मंदिर में प्रार्थना करने का जो फीलिंग है, जो अनुभव है वो एकदम अलग है। మందిరంలో ప్రార్థన చేసే అనుభూతి అనేది అది భిన్నంగా ఉంటుంది. हालेलुया हालेलुया। लिखा है, స్పష్టంగా రాస్తుంది ఇక్కడ, परमेश्वर के दास और परमेश्वर के जन प्रेरित लोग दोपहर को परमेश्वर के भवन में प्रार्थना करने के लिए आ रहे हैं। దేవుని దాసులు, దేవుని జనకులైన వారు, అపోస్తులైన వారు మధ్యాహ్నము పగలు 3 గంటలకు వారు ప్రార్థన చేయడానికి వస్తున్నారు. अब इस प्रार्थना के द्वारा परमेश्वर कोई अद्भुत काम और एक बड़ा काम करने जा रहा है, ये वही लोग जानते हैं, उनको पता नहीं, लेकिन परमेश्वर को पता है। ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప అద్భుతమైన సూచక క్రియను చేయబోతున్నాడు అనే మాట దేవునికి తెలుసు, వారికి తెలియదు. मेरे प्रियो, आप नहीं जानते आप प्रार्थना के लिए क्यों आ रहे हैं। మీకు తెలియదు మీరు ప్రార్థన కొరకు ఎందుకు వస్తున్నారో, परमेश्वर को पता है, కానీ దేవునికి తెలుసు आपकी प्रार्थना से वो क्या करना चाहता మీ है, ప్రార్థన ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు उसको पता है। ఆయనకు తెలుసు. यहाँ पतरस और यूहन्ना को भी नहीं ఇక్కడ मालूम, పేతురు మరియు యోహానుకు తెలియదు, लेकिन उनका एक नियम था కానీ వారికి ఒక నియమం कि ఉండే, हम परमेश्वर के भवन में जाकर प्रार्थना करेंगे। దేవుని భవనానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం.
वो अपने नियम के अनुसार काम कर रहे थे, తమ నియమానుసారంగా పని చేస్తున్నారు. लेकिन परमेश्वर को पता था కానీ దేవునికి తెలుసు कि इनकी प्रार्थना से मैं कुछ करने वाला हूँ. వీరి ప్రార్థన ద్వారా నేను ఒకటి చేయాలి. अब दूसरे पद से देखिए, परमेश्वर यहाँ पर एक अद्भुत काम और एक चिन्ह और चमत्कार के लिए एक बात यहाँ पर हमें सिखा रहा है. రెండో వాక్యంలో చూస్తే దేవుడు ఒక అద్భుత మరియు సూచక క్రియను నేర్పిస్తున్నాడు. दूसरा पद को पढ़िए. రెండో వాక్యాన్ని చదవండి. और लोग एक जन्म के लंगड़े को ला रहे थे, जिसको वे प्रतिदिन मंदिर के उस द्वार पर जो सुंदर कहलाता है बैठा देते थे, कि वो मंदिर में मंदिर में जाने वालों से भीख मांगे. हाँ 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 हमारी ओर देख. हाँ 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 बस. आमेन. हालेलुया. హల్లెలూయా. अब यहाँ पर परमेश्वर पिता कुछ अद्भुत काम करने जा रहा है. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఒక అద్భుతమైన పని చేయబోతున్నాడు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आप सब मंदिर में आ रहे हैं, మీరందరూ మందిరానికి వస్తున్నారు, प्रार्थना कर रहे हैं, ప్రార్థిస్తున్నారు, पर आपको नहीं पता కానీ మీకు తెలియదు आपका प्रभु, आपका परमेश्वर पिता कुछ आपके प्रार्थनाओं के द्वारा अद्भुत काम और चिन्ह और चमत्कार करना चाहता है. మీ ప్రభు మీ తండ్రి అయిన దేవుడు మీ ప్రార్థన ద్వారా అద్భుత మరియు సూచక క్రియను చేస్తాడు. यहाँ पर ఇక్కడ एक जन्म के एक लंगड़े व्यक्ति को वो रोज परमेश्वर के दरवाजे पर लाकर बिठाते थे. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఒక కుంటివాణ్ణి ప్రతిరోజు దేవుని మందిరపు ద్వారం దగ్గర తీసుకొని వచ్చి పెట్టేవారు, ताकि वो आने जाने वालों से कुछ भीख मांगे. అక్కడ వాడు ఏం చేయాలంటే వచ్చేపోయే వారితో భిక్షం అడగాలి. अब उसकी आदत भीख मांगने पे ही रह गई. ఇప్పుడు ఆయన అలవాటు భిక్షం అడిగే అలవాటే అయిపోయింది. उसको और दूसरी बात की लालच नहीं थी, వేరొక మాటను కూర్చిన విషయం లేదు, उसको और कुछ चाहिए इस पर उसका ध्यान नहीं है. వేరే ఏదో ఒకటి కావాలన్న ఆసక్తి ఆయనకు లేదు. वहाँ वचन में लिखा है, వాక్యం ముందు రాసింది, वो पतरस और यूहन्ना को, यानी बड़े बाबू लोग हैं, मस्त जगह बड़े बड़े पहनकर एकदम बड़े साहब लोग आ रहे, आज मुझे मोटी रकम इनसे मिलने वाली है, ऐसा आशा से वो देख रहा था. పేతురు మరి యోహాను గారు జగ్గలు వేసుకొని పెద్ద అయ్యగారు లాగా పెద్దగా వారు వస్తున్నారు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే నాకు ఈ రోజు పెద్ద ఎత్తున ఏదో ఒకటి దొరకబోతుంది అని ఆశిస్తున్నాడు. उनकी आशा केवल कुछ चाहिए उस पर थी. ఆయన ఆశ కేవలం నాకు ఒకటి కావాలి అంతే. आमेन. ఆమేన్. क्योंकि ఎందుకంటే बड़े लोग देखने से बड़ी आशा उत्पन्न होती है. పెద్దవాడిని చూసినప్పుడు పెద్ద ఆశ పుట్టుకొని अब వస్తుంది. उस व्यक्ति को, ఆ వ్యక్తికి पतरस और यूहन्ना को देखने के बाद में उसके अंदर में एक गुदगुदाहट हुई कि आज बड़े बाबू लोग आ रहे, कुछ बड़ा ही मिलेगा मुझे. పేతురు మరి యోహాను చూసిన తర్వాత ఆయన లోపల నుండి ఒక ఆలోచన తలంపు వస్తుంది ఏంటంటే ఈ రోజు పెద్దవారు వస్తున్నారు, నాకు ఏదో పెద్ద ఎత్తున దొరుకుతుంది. चौथा वचन में लिखा है, 4వ వాక్యం ముందు రాసింది, पतरस ने यूहन्ना के साथ में उसकी ओर देखकर हमारी ओर देख, उसकी आशा वो समझ गए, ఆయన నిరీక్షణ ఆయన ఆశను ये తెలుసుకున్నారు. हमसे कुछ चाह रहा है, ఈయన మా నుండి ఒకటి కోరుతున్నాడు, ये हमको देखकर कुछ आशा कर रहा है. మమ్మల్ని చూసి ఒకటి ఆశిస్తున్నాడు. इसलिए उन दोनों ने कहा అందుకని వారిద్దరు అన్నారు कि देख हमारी ओर देख, మా తట్టు చూడమన్నారు. क्योंकि वो जान गए ఎందుకంటే వారు कि ये తెలుసుకున్నారు बड़ी आशा भरी निगाहों से हमारे और देख रहा है, ఆయన ఆశాగ్రహము కలిగి మా తట్టు और చూస్తున్నాడు. उसकी आशा भी यही है कि मुझे कुछ मिले. మరి ఆయన ఆశ ఏంటంటే నాకు ఒకటి దొరకాలి. आमेन. ఆమేన్. पर मेरे प्रियो, కానీ నా ప్రియమైన వాళ్ళరా, पतरस और यूहन्ना ने उसको साफ साफ कह दिया कि हमारे पास कुछ भी नहीं है. పేతురు మరి యోహాను ఆయనతో స్పష్టంగా చెప్పారు మా యొద్ద ఏమీ లేదు. क्या बोले? వారు ఏమన్నారు, तू जैसा चाह रहा है నువ్వు ఎలా ఆశిస్తున్నావో ऐसा हमारे पास कुछ भी नहीं है. అలా మా దగ్గర ఏమీ లేదు. बेचारा वो सोचा होगा, अरे क्या यार, बोले मैंने क्या सोचा था, क्या हो गया, बोले ఆయన అనుకున్నాడేంట, అరే నేను ఎంతగానో ఆలోచించాను, ఏం దొరుకుతుంది ఇప్పుడు, क्या हो गया है. ఇదేమైంది. हालेलुया. హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, परमेश्वर पिता का धन्यवाद हो. తండ్రి అయిన దేవునికి వందనాలు. छठा पद, 6వ వాక్యం, तब पतरस ने कहा, सोना चांदी और सोना तो मेरे पास नहीं है, परंतु जो हमारे पास है
वो हम तुझे देते हैं। बोला उन्होंने, వారు ఏమన్నారు? सोना चांदी हमारे पास नहीं है, వెండి బంగారములు మా యొద్ద లేవు, जैसा तू चाह रहा है वैसा कोई बात हमारे पास नहीं है। నీవు ఆశిస్తున్న లాగా మా దగ్గర ఎలాంటి విషయం లేదు, हमारे पास सोना चांदी नहीं है, మా దగ్గర వెండి బంగారం ना లేదు, हमारे पास में पैसा है, మా దగ్గర డబ్బులు లేవు, कुछ भी नहीं है हमारे మా पास। దగ్గర ఏమీ లేవు. उसको बड़ा निराशा आया होगा। ఆయనకు చాలా నిరాశ వచ్చి ఉండవచ్చు. अरे मैं वो लंगड़ा संसार की बातें सोच रहा है, ఆ కుంటి ఆయన లోకరీతిగా ఆలోచిస్తున్నాడు. वो संसार की दृष्टिकोण से अपने इरादे में बैठा हुआ है, లోక దృష్టి కోణంలో తన తలంపులలో కూర్చొని ఉన్నాడు ఆయన. पर उसको ये नहीं पता कि इससे कई बढ़कर मुझे मिलने वाला है। దానికి మించినది నాకు దొరకబోతుంది అనే విషయం ఆయనకు తెలియదు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. पतरस और यूहन्ना ने उससे साफ कह दिया, పేతురు మరియు యోహాను ఆయనతో స్పష్టంగా అన్నారు, हमारे पास में ना तो चांदी है ना सोना है, వెండి బంగారములు మా యొద్ద లేవు, हमारे पास में कोई संसारिक धन दौलत नहीं है हमारे पास। లోకరీతిగా లోకపరంగా ఉన్నటువంటి డబ్బు మా దగ్గర లేదు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, परंतु उन्होंने एक ऐसा चमत्कारिक बात उनके लिए कह दिया, అద్భుతమైన మాటను ఆయన కొరకు అన్నారు వారు, जो हमारे पास है वो तुमको देते हैं। మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాము. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. जो हमारे पास है वही हम तुमको देते हैं। మేము కలిగి ఉన్న దానిని నీకు ఇస్తున్నాము. सोना और चांदी हमारे पास नहीं है, వెండి బంగారములు మా యొద్ద లేవు, पैसे हमारे पास में नहीं है, డబ్బులు మా యొద్ద లేవు. इस संसारिक जो दृष्टिकोण से तू देख रहा है वो ऐसा कुछ भी हमारे पास नहीं है, ఈ లోకరీతిగా ఏదైతే నువ్వు చూస్తున్నావో అలాంటిది మా దగ్గర ఏమీ లేదు. परंतु हमारे पास में एक श्रेष्ठ है, కానీ మా దగ్గర శ్రేష్టమైనది ఒకటి ఉంది. एक श्रेष्ठ बात ऐसा एक वस्तु है, हम तुमको देते हैं। ఒక శ్రేష్టమైన వస్తువు మా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాము. तब वो आशा भरी निगाहों से उनको देख रहा था। ఆయన నిరీక్షణ కలిగి చూస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. अब देखिए अद्भुत क्या होता అక్కడ है। జరిగిన అద్భుతం ఏంటో చూడండి. उन्होंने कहा, వారు అన్నారు, यीशु मसीह नासरी का नाम से तू चल फिर करके उन्होंने यीशु नाम उसको दे दिया। నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి. हालेलुया, హల్లెలూయా. प्रभु का धन्यवाद हो मेरे प्रिय। దేవునికి వందనాలు నా ప్రియమైన వాళ్ళరా. उसकी आशा से बढ़कर, उम्मीदों से बढ़कर एक ऐसी अनमोल दौलत उन्होंने उसको दे दिया। ఆయన నిరీక్షించిన దానికంటే ఎక్కువగా, ఆయన ఊహించిన దానికంటే ఎక్కువగా ఒక అమూల్యమైనటువంటి ధనాన్ని వారు ఆయనకి ఇచ్చారు. क्या दिया उन्होंने? వారు ఏమి ఇచ్చారు? यीशु नासरी के नाम से चल और फिर यीशु मसीह के नाम से। నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువుము. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यीशु नाम उनको दे दिया, యేసు పేరును ఆయనకి ఇచ్చారు. यीशु नाम उनको दे दिया, యేసు పేరును ఆయనకి ఇచ్చారు. यीशु नाम दे दिए। యేసు పేరు ఇచ్చారు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आज हमारे पास में भले कुछ नहीं है, ఈ రోజు మన దగ్గర ఏమీ లేదు కావచ్చు, लेकिन हमारे पास में एक नाम है, वो नाम में सब कुछ होता है। కానీ మన దగ్గర ఒక పేరు ఉంది, ఆ పేరులో సమస్తమును జరుగును. हालेलुया, హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दें చప్పట్లు मेरे కొట్టి प्रियो। దేవుని వందనాలు చెల్లించండి. हमारे पास में सोना चांदी नहीं है, వెండి బంగారాలు మన యొద్ద లేవు, हमारे पास में पैसे नहीं है, మన దగ్గర డబ్బులు లేవు, हमारे पास में कोई ऐसी बात नहीं है, ఎలాంటి విషయం మన దగ్గర లేదు. लेकिन हमारे पास में एक ऐसा नाम है जो नाम सब कुछ कर सकता है। సమస్తమును చేయగలిగే పేరు మన దగ్గర ఉన్నది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उन्होंने उस लंगड़े को वो नाम दे दिया, ఆ గుడ్డివానికి ఆ పేరునిచ్చారు. यीशु नासरी का नाम उस पर उन्होंने प्रकट कर दिया, కుంటివానికి యేసు క్రీస్తు పేరును ప్రకటించారు. उस नाम को उस पर उन्होंने घोषित कर दिया, ఆ పేరును ఆయన మీద ప్రకటించారు. उस नाम को उन्होंने उस पर रख दिया। ఆ పేరును ఆయన మీద పెట్టారు. उसी समय ఆ క్షణమే उसने उसके घुटनों में, टखनों में एक नई सामर्थ आई करके लिखा है। ఆయన नीचे చీల మండలము బలముందెను అని రాయబడి ఉంది. नीचे लिखा है, కింద రాసుంది, उसके पांव और उसके टखनों और उसके घुटनों में एक नया पावर आ गया, ఆయన చీల మండలంలో కొత్త బలము వచ్చినది, एक नई सामर्थ उसके अंदर में आ गया। కొత్త శక్తి ఆయనలోనికి వచ్చినది. यीशु नाम जैसे प्रकट किए, యేసు నామమును ప్రకటించిన వెంటనే यीशु नाम में वो सामर्थ है, యేసు నామములో శక్తి यीशु ఉంది, नाम में वो शक्ति है। యేసు నామములో శక్తి ఉంది. उस नाम को उस पर प्रकट करते से ही, घोषणा करते से ही उसके घुटनों, टखनों और उसके
उसके पाँव में एक नई सामर्थ आई करके लिखा हुआ ఆ है। పేరును ఆయన మీద ప్రకటించి ఆయన మీద పెట్టిన వెంటనే ఆయన చీల మండలము బలముందెను అని రాయబడి ఉంది. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आज वो नाम आपके पास और मेरे पास है मेरे ఈ प्रियो। రోజు ఆ పేరు నీ దగ్గరను మరి నా దగ్గర ఉంది నా ప్రియమైన आपके వాళ్ళారా. पास में परमेश्वर ने एक ऐसा बहुमूल्य वस्तु रखा है। అమూల్యమైన వస్తువును దేవుడు నీ దగ్గర ఉంచాడు. आपके पास यीशु है, మీ వద్ద యేసు ఉన్నాడు. आपके पास यीशु नासरी का नाम है। నజరేయుడైన యేసు పేరు మీ దగ్గర आप ఉంది. उस नाम से कुछ भी कर सकते ఆ हैं। పేరుతో మీరు ఏమైనా చేయవచ్చు. आप उस नाम से अद्भुत काम और चिन्ह और चमत्कार आश्चर्य कर्म आप कर అద్భుత सकते हैं। సూచక క్రియలు ఆశ్చర్యమైన క్రియలు ఆ పేరు ద్వారా చేయొచ్చు నీవు. हालेलुया, హల్లెలూయా. इसलिए आप धन्य हैं। అందుకని మీరు ధన్యులు. आपके पास में वो नाम पहले से ही है, మొదటి నుండి మీ యొద్ద పేరు ఉన్నది. इसलिए అందుకని आप धन्य हैं। మీరు ధన్యులు. आप इस नाम को किसी और को देते जाओ ताकि उनके जीवन में परमेश्वर अद्भुत काम और चिन्ह और మీరు चमत्कार करने लगे। ఈ పేరును వేరొకరికి ఇచ్చి వెళ్ళండి. దాని ద్వారా దేవుడు అద్భుత మరి సూచక క్రియలు आप వారిలో ये नाम చేస్తాడు. दूसरों को देना शुरू करें। ఈ పేరును మీరు ఇతరులకు ఇవ్వడం ప్రారంభించండి. हालेलुया, హల్లెలూయా. उनसे कहो వారితో అను, हमारे पास कुछ भी नहीं है, మా దగ్గర ఏమీ లేదు. हमारे पास में धन दौलत नहीं है, ధనము మా దగ్గర లేదు. हमारे पास सोना चांदी नहीं है, వెండి బంగారం మా దగ్గర లేవు. परंतु हमारे पास में एक नाम है। కానీ మా దగ్గర ఒక పేరు ఉన్నది. वो नाम श्रेष्ठ नाम है, ఆ పేరు శ్రేష్టమైన పేరు. वो नाम अद्भुत नाम है, ఆ పేరు అద్భుతమైనది. वो नाम और चिन्ह और चमत्कारों को करने में सामर्थी नाम है। అద్భుత సూచక క్రియలను చేయుటలో శక్తివంతమైన పేరు. हालेलुया, హల్లెలూయా. इस महान नाम को आप दूसरों को देना शुरू करें। ఈ గొప్ప పేరును మీరు ఇతరులకు ఇవ్వడము ప్రారంభించండి. हालेलुया, హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये नाम आप अपने तक की मत ఈ रखिए। పేరును నీ మట్టు వరకే ఉంచుకోకు. जैसे पतरस और यूहन्ना ने इस पेतुर नाम को दूसरों को देना अच्छा और भला समझा, आप भी ऐसे ही करिए। ये नाम को आप दूसरों को देना शुरू పేతురు करें। మరి యోహాను ఈ పేరును ఇతరులకు ఇవ్వడము మంచిది, మన మేలైనది అని అనుకున్నారు కాబట్టి మీరును అలా చేయడం ప్రారంభించండి. उससे वैसे करने के द्वारा అలా చేయడం ద్వారా आप बहुतों के लिए आशीष का कारण ठहरेंगे। అనేకుల కొరకు దీవెనకరంగా ఉంటారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आपकी प्रार्थना, మీ ప్రార్థన, आपका मंदिर जाना, మీరు మందిరం వెళ్ళడము, आप यीशु का नाम दूसरों को देना, మీరు యేసు పేరును ఇతరులకు ఇవ్వడము एक बड़ा अद्भुत काम, एक ऐसा चमत्कार दूसरों के जीवन में प्रभु कर सकता है। గొప్ప అద్భుత కార్యాన్ని సూచక క్రియను మీరు ఇతరులు చేస్తారు. यीशु नाम उन पर रख दीजिए, యేసు పేరును వారి మీద పెట్టండి. यीशु नाम उन पर धर दे, వారి మీద వేయండి. वो యేసు अपना పేరును काम खुद ब खुद कर लेगा। అన తన పేరును తనకు తానే చేయించుకుంటాడు. प्रभु की स्तुति हो मेरे प्रियो, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళారా, परमेश्वर पिता का धन्यवाद हो। తండ్రి అయిన దేవునికి వందనాలు. तो आपकी प्रार्थना करना कभी व्यर्थ नहीं होगा। నీవు ప్రార్థన చేయడం అనేది వృధా పోదు. आप मंदिर जाकर प्रार्थना करना कभी गलत नहीं होगा। నీవు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది పొరపాటు అనేది కానే కాదు ఎన్నటికి. आप मंदिर में जाने से परमेश्वर पिता आपके द्वारा बड़े कामों को करेगा। నీవు మందిరానికి వెళ్ళడం ద్వారా దేవుడు నీ ద్వారా గొప్ప పనులను చేస్తాడు. आप मंदिर में जाने के द्वारा परमेश्वर अद्भुत काम और चिन्ह और चमत्कार करेगा। నీవు మందిరానికి వెళ్ళడం ద్వారా దేవుడు అద్భుత మరి సూచక క్రియలను చేస్తాడు. इसलिए आपको मंदिर में आना है, అందుకని మీరు మందిరానికి రావాలి. इसलिए आपको प्रार्थना करना है, అందుకని మీరు ప్రార్థన చేయాలి. इसलिए आपको ये समय निकालना है। అందుకని మీరు సమయాన్ని తీయాలి. परमेश्वर के भवन में जाओ, దేవుని మందిరానికి వెళ్ళండి. आपके द्वारा परमेश्वर बड़े कामों को करना మీ चाहता ద్వారా है। దేవుడు గొప్ప పనులను చేయడం ప్రారంభిస్తాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. परमेश्वर पिता का धन्यवाद हो। తండ్రి అయిన దేవునికి వందనాలు. आज से आप अपने आप में ये बात को तैयार करें, నీ లోపల నీవై మాటను मैं నిరూపించుకో. परमेश्वर के भवन में जाऊंगा, నేను దేవుని మందిరానికి వెళ్తాను, जाऊंगी వెళుతాను, और मैं प्रार्थना करूंगी, మరి నేను ప్రార్థన చేస్తా. ताकि रोगियों के लिए, రోగుల కొరకు, ताकि कमजोर और लाचार लोगों के लिए मेरी प्रार्थना काम आए। బలహీనులైన వారికి, నిస్సహాయులైన వారికి నా ప్రార్థన పనికొస్తది. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को చప్పట్లు కొట్టి धन्यवाद దేవుని दें। వందనాలు చెల్లించండి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, मैं चाहता हूं నేను కోరుతున్నాను आप भी మీరును उस नाम को अपना कर रखे, ताकि आप दूसरों के लिए आशीष का कारण ఆ ठहरे। పేరును స్వీకరించుకొని ఉండండి. దాని ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. हालेलुया। హల్లెలూయా. तो परमेश्वर पिता का धन्यवाद हो। తండ్రి అయిన దేవునికి వందనాలు. प्रेरितों के काम 3रा अध्याय, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. प्रेरितों ने इसका ऐसे इस तरह
इस ऐसे कामों को करके ही उन्होंने परमेश्वर के राज्य को बढ़ाया है। అపోస్తలులైన వారు ఇలాంటి ఈ విధానంలో పనిని చేసి దేవుని రాజ్యాన్ని ఎదిగించారు. आमेन ఆమేన్. आज हमारी कलीसिया भी ఈ రోజు మన సంఘమును उसी नमूने पर चलना है। అదే మాదిరిలో నడవాలి. आपकी प्रार्थना बहुत खास है, మీ ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. आपकी प्रार्थना बहुत महत्वपूर्ण है। మీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. आपका परमेश्वर के भवन में आना एक महत्वपूर्ण काम है। నీవు దేవుని మందిరానికి రావడము చాలా ప్రాధాన్యమైనటువంటి పని, ప్రాముఖ్యమైన పని. इसलिए मेरे प्रियो, అందుకే నా ప్రియమైన వాళ్ళారా, दोपहर के 3 बजे పగలు 3 గంటలకి आराम करने का समय उन्होंने कट करके उन्होंने मंदिर में जाना चाहा। విరామము తీసుకునే సమయాన్ని కోసేసి వారు మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, परमेश्वर के भवन में ही क्यों प्रार्थना करना, ये सवाल आपके सामने होगा। ఓ దేవుని మందిరంలోనే ఎందుకు ప్రార్థన చేయాలనేటువంటి ప్రశ్న నీలో ఉండవచ్చు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये अलग समय है और अलग प्रार्थना है। అది వేరొక సమయము, వేరొక ప్రార్థన. हम जब घरों में प्रार्थना करते हैं वो बात अलग है, మనం ఇళ్లలో ప్రార్థన చేస్తాం, అది వేరు. हमारा विशेष समय अलग है। మనకు ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. पर प्रार्थना के लिए कई समय ऐसे है कि उनको उस समय के लिए अलग करके रखना पड़ता है। ప్రార్థన కొరకైనటువంటి కొన్ని సమయాలు ఉన్నాయి, ఆ సమయాన్ని దాని కొరకే కేటాయించి ఉంచాలి. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళారా, अलग अलग समय में अलग अलग प्रकार की प्रार्थनाएं बाइबल में लिखे हैं। వేరు వేరు సమయాలలో వేరు వేరు విధానంగా చేయబడిన ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. बोर को करने वाली प्रार्थना भी है। ఉదయకాలము చేసే ప్రార్థనే ఉంది. आज की भजन आपने पढ़ा है, ఈ రోజు కీర్తన మీరు చదివారు. आप देखिए दाऊद क्या बोल रहा है। దావీదు ఏమంటున్నాడు మీరు చూడండి. बोर को मेरी कंठस्वर, मेरा आवाज प्रभु तेरे सानिध्य में सुनाना है। ఉదయకాలమునే నా స్వరాన్ని, నా కంఠ స్వరాన్ని నీ సన్నిధిలో వినిపించాలి. आज भजन 5 आपने पढ़ा है, लेकिन आपने ध्यान नहीं दिया। మీరు కీర్తన 5 చదివారు కానీ మీరు ధ్యానించలేదు. आप देखिए वहां पर, మీరు చూడండి, దాన్ని देखो, खोल कर देखो, దాన్ని తెరిచి చూడండి. भजन 5 కీర్తన 5 उसके 3रे वचन में देखिए, దాని 3వ వాక్యాన్ని చూడండి. हे यहोवा, बोर को मेरी वाणी तुझे सुनाई देगी। मैं बोर को प्रार्थना करके तेरी बाढ़ जोऊंगा। भजन 5 और उसका 3 पद। कौन सा समय ये प्रार्थना कब का है? అది ఏ సమయంలో చేసే ప్రార్థన ఇది? बोर के समय की प्रार्थना है। ఉదయమున చేసే ప్రార్థన. बोर को ఉదయమున मेरा आवाज प्रभु मैं तुझे सुनाता हूं। నా కంఠ స్వరాన్ని ప్రభువానికి వినిపిస్తాను. ये प्रार्थना, ఈ ప్రార్థన हमारा व्यक्तिगत प्रार्थना है। మన వ్యక్తిగత ప్రార్థన అయి ఉంది. आपका और परमेश्वर का संबंध है। నీకు మరి దేవునికి ఉన్న సంబంధము. इसलिए वो भक्त क्या बोल रहा है? అందుకనే భక్తుడు ఏమంటున్నాడు? बोर को मैं अपनी आवाज तुझे सुनाता हूं। ఉదయమున నా కంఠ స్వరాన్ని వినిపిస్తాను. हालेलुया। హల్లెలూయా. और प्रार्थना करके మరి ప్రార్థన, मैं तेरी बाढ़ जोता हूं। నీ సన్నిధిని ప్రార్థన చేసి దాన్ని కాచుకుంటాను. मैं इंतजार करूंगा నేను కాచి ఉందను, कि तू मुझसे क्या बात करे। నీవు నాతో ఏం మాట్లాడతావు. आपको पता है, మీకు తెలుసా? आप बुड़बुड़ प्रार्थना करके उठ जाते हैं, ऐसा नहीं उठना। మనం గుడి ప్రార్థన చేసి हम లేచిపోతాం. बोलने के बाद మనము ప్రార్థన చేసిన తర్వాత परमेश्वर भी बोलता है। దేవుడు మాట్లాడతాడు. कितने लोगों को है इसका अनुभव? ఎంతమందికి ఈ అనుభవం ఉంది? अयो अयो, बहुत लोगों को नहीं पता, बुड़बुड़ करके निकल जाते हैं। అయ్యయ్యో, చాలా మందికి లేదు, గుడి అని వెళ్ళిపోతారు. नहीं 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 కాదు नहीं, కాదు కాదు కాదు. ये भक्त ने अपना अनुभव शेयर जो किया है वो ऐसे ही नहीं किया। ఈ భక్తుడు उसने अनुभव किया फिर हमको बताया। ఈ భక్తుడు తన అనుభవాన్ని ఏదైతే పంచుకుంటున్నాడో ఊరికనే పంచుకోవడం లేదు, అనుభవించి మనకు చెప్తున్నాడు. अब प्रार्थना तो किया, నీ ప్రార్థన చేసావు, फिर बाद में क्या बोलता है? మళ్ళీ తర్వాత ఏమంటున్నాడు? मैं तेरी बाढ़ जोता నేను हूं। కాచుకొని ఉంటాను. अरे ये नहीं पढ़ा आपने कभी? ఇది మీద చదవలేదా? नीचे का नहीं पढ़ा? కిందిది చదవలేదా? अरे नीचे का ही तो है असली। కిందిదే అసలైనది. असल घी वही है, అసలైన నెయ్యి అదే, मलाई वही है అసలైనది जो आपको और मुझको चाहिए। నీకు మరి నాకు కావలసినది. असली मलाई इधर है, అసలైన మలా ఇక్కడ ఉంది, नीचे। కింద. अभी तक मैंने प्रार्थना किया 1 घंटा। 1 గంట నేను ఇంతవరకు ప్రార్థించాను. प्रभु मैंने अपना कंठ स्वर आपको सुनाया, నా కంఠ స్వరాన్ని ప్రభువానికి వినిపించాను. मेरी आवाज मैंने तुमको सुनाया। నా స్వరాన్ని మీకు వినిపించాను.
पर नीचे अपने अनुभव से दाऊद ने हमें सिखाया, కానీ కింద తన అనుభవంతో దావీదు మనకు నేర్పిస్తున్నాడు. भोर को प्रार्थना करके ఉదయమున ప్రార్థన చేసి मैं तेरी बाढ़ जोऊंगा. నీ సన్నిధిలో కాచుకుంటాను. आमेन. ఆమేన్. ये बहुत जरूरी है. ఇది చాలా అవసరమైంది. जब हम उसकी बाढ़ जोते हैं, ఆయన సన్నిధిలో కాచుకొని ఉన్నప్పుడు, उसकी इंतजार करते हैं, ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు, वो क्या बोलेगा सुनने के लिए अगर हम तैयार रहते हैं, ఆయన ఏమంటాడో వినడానికి మనం సిద్ధంగా ఉంటే आप मौन हो जाइए. నీవు మౌనంగా ఉండు. मौन. మౌనంగా. अब वो बोलना शुरू करता है. ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. वो बोलना ఆయన మాట్లాడడం शुरू करता है. ప్రారంభిస్తాడు. तब सुनना वो तुमसे क्या बात करना चाहता. అప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినండి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये बहुत कमाल की बात है. చాలా అద్భుతమైన మాట ఇది. हम बहुत चिल्ला चिल्ला कर प्रार्थना करते हैं, మనం చాలా ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం. पर కానీ उसकी बाढ़ जोना, కాచుకొని ఉండడం, वो क्या हमसे बातचीत करना चाहता है, ఆయన మనతో ఏం మాట్లాడాలి ये सुनना बहुत जरूरी है. అది వినడం చాలా అవసరం. प्रार्थना का सही अर्थ वो है. ప్రార్థనకు అసలైన అర్థం అది. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. आपसे आप ऐसा करेंगे, ఇప్పుడు నుండి మీరు ఇలా చేస్తారా, परमेश्वर आपसे बातचीत करेगा. దేవుడు మీతో మాట్లాడతాడు. बहुत मजे की बात तो तब है जब आप मौन हो जाते हैं, तो वो बातचीत करता है. ఆనందదాయకమైన సంగతి ఏంటంటే నీవు మౌనంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. वो बात करता है. ఆయన మాట్లాడతాడు. वो खुशी की बात है. అది సంతోషకరమైన तो हमसे क्या बातचीत करता ఆయన ఏమని మనతో మాట్లాడతాడు. है. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళు, इसलिए भोर की प्रार्थना बहुत सुंदर प्रार्थना है. ఉదయకాలపు ప్రార్థన చాలా చక్కని ప్రార్థన అది. आप बोलते हैं, మీరు అంటారు, फिर वो बोलता है. అప్పుడు ఆయన మాట్లాడతాడు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. ये सही प्रार्थना है. ఇది అసలైన ప్రార్థన. मजा आएगा. ఆనందకరము. परमेश्वर पिता का धन्यवाद हो. తండ్రి దేవునికి వందనాలు. आप इस अनुभव में आइए, परमेश्वर आपसे बातचीत करता है. మీరు ఈ అనుభవంలోనికి రండి, దేవుడు మీతో మాట్లాడతాడు. आमेन. ఆమేన్. ताली बजाकर परमेश्वर को చప్పట్లు కొట్టి धन्यवाद. దేవుని వందనాలు చెల్లించాలి. प्रभु इन वचनों पर